హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా అక్క పుణ్యం అని చెప్పి నేనైతే చిన్న చిన్న వంటలైతే నేర్చేసేసుకుంటున్నాను. మొన్నైతే ఊరు నుంచి వచ్చేటప్పుడైతే మా అక్క నా కోసం సున్నుండలు అండ్ డ్రై ఫ్రూట్ లడ్డు చేసింది. దానిలో నేనైతే ఆల్మోస్ట్ చాలా పర్సెంటేజ్ వరకు నేను కూడా హెల్ప్ చేశాను మా అక్కకి. మా అక్క సున్నుండలు ఇంకా చుట్టే గ్యాప్‌లో అయితే మళ్ళీ డ్రై ఫ్రూట్ లడ్డూకి ఇది చేయి, అది చేయి అని చెప్పి గైడ్ చేస్తూ ఉండే అనమాట. ఫస్ట్ మా అక్క చూయించింది. ఇంకా తర్వాత నేను కూడా చేశాను. ఇంకా ఈ డ్రై ఫ్రూట్ లడ్డు కోసమైతే మా అక్క కొన్ని తీసుకుందనమాట డ్రై ఫ్రూట్స్. సెలెక్టివ్‌గా తీసుకుంది. మేమైతే దీనిలో బాదం అండ్ కాజు అవాయిడ్ చేసాము. అంటే జీడిపప్పు అయితే కొంచెం ఫ్యాట్ గదా అని చెప్పి నాకంత పెద్దగా ఇంట్రెస్ట్ ఉండదు. అండ్ మా అక్క గూడా జీడిపప్పు అయితే వేయలేదు. ఆ రోజు బాదం పప్పు లేవు గాబట్టి ఎక్కువ క్వాంటిటీలో ఇంక దాన్ని గూడా అవాయిడ్ చేసాము. మేమైతే ఫస్ట్ వాటర్ మిలన్ సీడ్స్‌ని ఫ్రై చేసుకున్నామనమాట. ఇదంతా డ్రై రోస్టే. మనము ఏమి యాడ్ చేయకుండా, ఘీ అలా ఏం యాడ్ చేయకుండా జస్ట్ ప్యాన్‌లో జస్ట్ డ్రై రోస్ట్ చేసుకోవచ్చు. అంటే ఘీ నచ్చిన వాళ్ళు ఏసుకోవచ్చు. బట్ మేము ఆల్రెడీ సున్నుండల్లో నెయ్యి వేసి చేసాం గాబట్టి మళ్ళీ దీనిలో గూడా ఎందుకు అని చెప్పి మేమైతే దీనిలో వేసుకోము. ఇంకా వాటర్ మిలన్ సీడ్స్ ఫస్ట్ రోస్ట్ అయిపోయిన తర్వాత ఇంకా పంకిన్ సీడ్స్ అయితే మా అక్క రోస్ట్ చేస్తుంది. ఏ సీడ్స్ అయినా గానీ మీరు అబ్జర్వ్ చేస్తే ఇలాంటివి ఉంటాయి కదా! ఈ వాటర్ మిలన్, పంకిన్ సీడ్స్ మనం రోస్ట్ చేస్తున్నప్పుడు దానికంటే రోస్ట్ అయ్యాక కొంచెం పెద్దగా అవుతాయన్నమాట. సైజ్ లావవుతాయి. అండ్ మనం జాగ్రత్తగా ఉండాలి. కొన్ని పగిలి ఫేస్ మీదకి గూడా ఒస్తాయి. వీటిని ముందు మనం రోస్ట్ చేసుకునే ముందు ఒకసారి చెక్ జేసుకోవాలి. అంటే వేటికైనా పైన షెల్ ఉందా అని చెప్పి. అయి ఉంటే ఏంటంటే మనం మిక్సీ పట్టి తింటున్నప్పుడు కరకరమని పంటికి కొన్ని తగులుతూ ఉంటాయి. అవి ముందే మనం చెక్ జేసుకోవాలి. అండ్ సన్‌ఫ్లవర్ సీడ్స్ గూడా యాడ్ చేసిందనమాట. మేమైతే మాకు అవైలబుల్ ఉన్నవి అండ్ మాకేవి నచ్చుతాయో అవి మాత్రమే యాడ్ చేసుకున్నాము. కొన్ని మేము మిస్ చేసాము. బట్ నేనైతే నెక్స్ట్ టైమ్ ట్రై చేసినప్పుడైతే నేను దీనిలోకి ఫ్లాక్స్ సీడ్స్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. హెల్తీ కాబట్టి. అండ్ బాదం అనేది ఏంటంటే మేము సోక్డ్ నైటే నానబెట్టుకొని మార్నింగ్ ఒక 4, 5 తింటాం కాబట్టి ఇక్కడ బాదంని అవాయిడ్ చేసాము. అండ్ జీడిపప్పు అంటే కొంచెం అది ఫ్యాట్ కంటెంట్ కదా! ఎందుకు అన్నట్టు వద్దులే అని అనుకున్నాము. అండ్ నేనేమన్నా ఇలా వీడియో తీస్తాను ఆర్ ఎల్స్ వీడియో తీసుకోవడానికి ఏమన్నా చెయ్యి అనంటే మా అక్క మాత్రం ముందుంటది యాక్టివ్‌గా. అసలు నాకంటే మా అక్కకి బెటరేమో ఈ కుకింగ్ ఈ ఛానెల్ ఏదన్నా పెట్టిస్తే అయిపోతది. అంత చేస్తది. కొన్ని వంటలైతే అసలు చాలా చేస్తది. మా అమ్మకి గూడా రావు కొన్ని. అంత చేస్తది మా అక్క మాత్రం. వాటిలో చెప్పాలంటే మా అక్క చేసేది ఫస్ట్ మటన్ కర్రీ చాలా ఇష్టం నాకు, మా హస్బెండ్‌కి. మా అమ్మ, మా వాళ్ళు ఎవ్వరు చేసిన దానికంటే కూడా నాకు మా అక్క చేసిందే ఇష్టము. అసలు పెళ్ళికి ముందైతే మా అక్కకి వంటలే వచ్చేది రాదు. మా అమ్మ ఇప్పటికి కూడా చెప్తది, "పెళ్ళికి ముందు మీ అక్కకి ఆమ్లెట్ తిప్పడం కూడా రాదు" అని చెప్పి. అదైతే నిజము. అప్పుడేం రావు. ఇప్పుడైతే అన్నీ ఎంత చేస్తదో అసలు స్పెషల్‌గా. మా అక్క పెళ్ళయ్యాక ఫస్ట్ టైమ్ నేను మా అక్క దగ్గరికెళ్ళినప్పుడైతే మా అక్క చికెన్ పులావ్ చేసింది. అది నేనైతే ఇప్పటికీ మర్చిపోలేను. అది చికెన్ బిర్యానీ అని కూడా అనొచ్చు. దానిలోకి సాంబారు, గోంగూర చేసింది. అసలు చాలా బావుంటది. ఆ టేస్ట్ నేను ఇప్పటికీ మర్చిపోలేను. అదొక్కటే కాదు మా అక్క అన్నీ కూడా చేస్తది. మరెక్కడి నుంచి నేర్చుకుందో బై ప్రాసెస్‌లో నేర్చుకున్నట్టుంది. నేను కూడా చిన్నగా స్టార్ట్ చేయాలి. అవన్నీ అంటే పెద్ద పెద్దవి మన వల్ల కాదు గానీ, ఇట్లా చిన్న చిన్నయి అయితే మా అక్క చూపించినప్పుడైతే నేను కొన్ని గ్రాస్ప్ చేసుకుంటాను, గుర్తుపెట్టుకుంటాను ఇలా చేయాలి అని చెప్పి. ఇంకిక్కడ మా అక్క చేసినవి నేను మళ్ళీ ట్రై చేస్తాను. మా దగ్గరున్నయి అయిపోయిన తర్వాత స్నాక్స్ లాగా. ఇంకిక్కడైతే మకానా గూడా తీసుకుంది. మకానా అండ్ పిస్తా పప్పు గూడా యాడ్ చేసిందనమాట. మకానా అయితే మా అక్క వాళ్ళ పాపకి స్నాక్స్‌గా పెడతదనమాట. అందుకని అవి ఇంట్లో అవైలబుల్ ఉంటాయి గదా! ఇంక అందుకని చెప్పి ఇంక అవి గూడా యాడ్ చేస్తది. లడ్డూలు చేసేటప్పుడు మెయిన్‌గా కావాల్సింది పేషెన్సీ. ఎందుకు అంటే అవన్నీ చిన్నగా, జాగ్రత్తగా దగ్గరుండి ఆ రోస్ట్ చేసే దానిలోనే మొత్తం ఉంటది. ఎక్కువ హైలో పెట్టి చేసినా మాడిపోతాయి. అలాని సిమ్‌లో పెట్టినా మరీ అవి ఫ్రై అవ్వవు. ఇంకా జాగ్రత్తగా చూసుకుంటూ అన్నీ ఫ్రై చేయాలి. ఎందుకో ఈసారి మకానా ఎక్కువ టైం తీసుకుంది రోస్ట్ అవ్వడానికి. నాకైతే అర్థం కాలేదు. బట్ మా అక్క వాళ్ళ పాపకి స్నాక్స్ చేసేటప్పుడు రోస్ట్ చేసిద్ది కదా! అసలు చాలా త్వరగా అయిపోతాయి. అసలు నాకైతే తెలీదు డ్రై ఫ్రూట్‌లో మకానా గూడా యాడ్ జేస్తది అని జెప్పి మా అక్క. ఎప్పుడూ అంతకుముందు చేసేది ఈ డ్రై ఫ్రూట్ లడ్డూస్. అంతకుముందు గూడా పంపించింది గానీ, మనం అప్పుడు చూసింది లేదు. అప్పుడు అమ్మ వాళ్ళొస్తుంటే అమ్మ వాళ్ళకిచ్చి పంపించింది. బట్ ఈసారి నేను దగ్గరుండి జూసాను గాబట్టి, ఓకే. మకానా గూడా యాడ్ జేస్తది అని జెప్పి నాకైతే అర్థమైంది. అండ్ మకానా గూడా చాలా హెల్తీ అని జెప్పి చెప్తారు గదా! నాకు ఒకసారి ట్రై జేయాలనుందనమాట. మకానా క్యారమెల్ మకానా అని దొరుకుతాయి గదా! ప్యాకెట్స్. అలా ప్యాకెట్స్ కాకుండా నాకు నేనే ఎప్పుడన్నా ట్రై చేసి తినాలని చెప్పి అనిపిస్తుంది. ఒకసారి ట్రై చేయాలి.
ఈ ప్రాసెస్ అంతా చేసుకునేటప్పుడు మా అక్క ఎలా చేయాలి, ఏం చేయాలి అని చెప్పి ఇవన్నీ చెప్తూ ఉంటది కదా! ఈ గ్యాప్‌లో మేము గాసిప్స్ కూడా ఏసేసుకుంటూ ఉంటాము. ఇలా జరిగిందంట, అలా జరిగిందంట అని చెప్పి. మా అమ్మ నాకు చెప్పింది. ఊర్లో ఉన్నదంతా నేను మా అక్కకి ఊదుతూ ఉంటాననమాట. మేమిద్దరం కలిసినప్పుడు ఇట్లా, అట్లా అని చెప్పి. ఇంకా ఏముంటాయి ఇద్దరం కలిసినప్పుడు, నేనిక్కడ ముచ్చట్లు చెప్తా, మా అక్క అక్కడ ముచ్చట్లు చెప్తూ ఉంటదనమాట. ఇంక అంతే, అంతకు మించి ఏముంటది. కాకపోతే ఏంటంటే బై ప్రాసెస్ మా అక్క ఇంత నేర్చుకుంది, ఇంత పేషెన్సీగా అయ్యింది అని చెప్పి నాకు దగ్గరుండి చూస్తే అనిపించింది. ఇంకా మకానా అయితే అయ్యాయి. మనము ప్రెస్ చేసినప్పుడైతే అవి పౌడర్‌లాగా అవ్వాలనమాట. అప్పుడు మాత్రమే వాటిని తీసేయాలి. ఇంకా తర్వాతైతే పిస్తా పప్పు రోస్ట్ చేసాము. ఇంక ఇవన్నీ రోస్ట్ అయ్యాక మేమేం చేసామంటే అన్నీ కలిపి ఒక చాట్‌లో పోసాము. ఎందుకు అంటే అవన్నీ చల్లగా అవ్వాలి కదా! వేడిగా ఉన్నాయన్నమాట. అందుకని చెప్పి ఇంకా అవి చల్లగా అయిన తర్వాత అవన్నీ కలిపైతే మేము మిక్సీ పట్టేసాము. మనం ఫస్ట్ మిక్సీ పట్టినప్పుడు అవైతే ఆ కలర్‌లో ఉంటది. ఇంకా డేట్స్‌ని ఏం చేసామంటే డేట్స్‌లో ఉన్న సీడ్స్‌ని తీసేసి, ఆ డేట్స్‌ని ఆ పౌడర్‌లో కలిపి మళ్ళీ ఒకసారి మిక్సీ అయితే పట్టాము. ఇప్పుడేంటంటే మనకి ఉండగలుపుకోవడానికి ఆ కన్సిస్టెన్సీ వస్తది డేట్స్ యాడ్ చేసిన తర్వాత. మేమింక దీనిలో ఎక్స్‌ట్రా అసలు బెల్లం గానీ, పంచదార గానీ, హనీ గానీ ఇవేం చేయలేదు. ఓన్లీ స్వీట్‌నెస్ గానీ, ఆ ఉండ చుట్టడానికొచ్చిన కన్సిస్టెన్సీ అంతా డేట్స్ వల్లనే. సో, మేమైతే సింపుల్ అండ్ హెల్తీగా ఇలా అయితే స్నాక్ ప్రిపేర్ చేసుకున్నాము. సో, మీరు గూడా ట్రై చేసి చూడండి. చిన్న పిల్లలు ఇష్టపడతారు. అండ్ మా ప్రాసెస్ ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. ఈ వీడియోకైతే అంతే. థాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్.